ఆయన మీద మీ దాడి ఏమిటండి? కక్ష సాధింపు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే కదా మీరు దాడి చేశారు. ఆ దాడి ఏంటి? ఆయనకు సంబంధం లేని, ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ పేరు కూడా ఇక్కడ ఉండేది, సంబేర్ దిస్ కంపెనీ. ఆ కంపెనీలో మీరు వెతికారట. వెతికితే ఆ కంపెనీలో వెతికితే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లప్పుడు ఆటోలకి 50,000, బస్సు ఛార్జీలు 50,000, సాధారణ ఖర్చులు 50,000 అని 2.5 లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసిందంట. లేదా ఫలాని ఊళ్ళో ఫలాని అతనికి పంపించారు. 5 ఏళ్ల క్రితం పంపించిన డబ్బు ఒక స్లిప్ దొరికిందని మీరు తాజాగా ఎస్పీకి రాస్తారు. ఈ డ్రామా పత్రికా సోదరులారా వినాలి, మీరు కూడా నవ్వుతున్నారు, మీరు వినాలా? ఈయన మేము ఇట్లా సెర్చ్ చేసాం, ఈ స్లిప్ దొరికింది, దిస్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్లో డబ్బు పంచారు ఈయన అని ఒక నిర్ధారణకు వచ్చాడు ఈయనే రాజేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని సంగతి చూడమని చెప్పాడు. ఏలూరు సాంబశివరావు అతను మన వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు. 4 పోలీస్ అధికారులను సస్పెండ్ చేయించాడు. చాలామంది రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకునేటట్టు చేశాడు. దొంగ ఓట్ల గురించి మన బండారం అంతా బయట పెట్టాడు. అతన్ని వదలొద్దని రాజేశ్వర రెడ్డి గారికి హుకుం జారీ చేశారు. వారు పడ్డారు. ఈ స్లిప్ దొరికి ఎవరైనా నవ్వుతారు, ఎప్పుడు ఎవరో రాసుకుంటారు, ఫలాని వరలరామయ్యకి 50 రూపాయలు ఇచ్చానంటే 5 ఏళ్ల తర్వాత మీరు అడుగుతారా? ఆ స్లిప్కి ఎలక్షన్లకి కనెక్ట్ చేస్తారా? దిస్ వండర్ఫుల్ రాజేశ్వర రెడ్డి ఆ ఎస్పీ గారికి లేఖ రాస్తే, దట్ వండర్ఫుల్ ఎస్పీ, ఇదేమీ లేదు, కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్కి రాస్తారు. దట్ ఈస్ అప్ టు ది ఎలక్షన్ కమిషన్ టు ఇనిషియేట్ యాక్షన్. మీరెవరు? మీరు ఎలా చేస్తారు? ఆ ఎస్పీ, ఆయన ఎస్పీకి ఉంది కదా, 4 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. వ్యధ పనులు, తప్పుడు పనులు, దొంగ ఓట్లు చేర్పిడిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన 4 ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు. ఆ 4 ఎస్ఐల్ని సస్పెండ్ చేయించాడు ఏలూరు సాంబశివరావు అనే కక్షతోటి, ఈర్ష్యతోటి, కోపంతో ఈయన ఆ కన్సర్న్ ఎస్ఐ తోటి కోర్టులో పిటిషన్ వేయిస్తారు, రిక్వెస్టింగ్ శాంక్షన్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చారు, ఓకే ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. దీనికంత ప్రచారం, ఆ చెత్త పేపరు జగన్మోహన్ రెడ్డి నాది కాదంటాడు, అన్నీ ఆయన వార్తలే వస్తాయి. ఆ చెత్త పేపర్లో, సాక్షి అనే చెత్త పేపర్లో నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు, నాది కాదు, నాకు సంబంధం లేదంటాడు, నాకు పేపర్ లేదు, ఛానల్ లేదు అంటాడు పాపం ఆయన. కానీ ఆయన ముఖమే మనం చూడాలి ఆ ఛానల్ పెడితే. ఆ పేపర్ తెరిస్తే ఆయన వార్తలే చూడాలి. మరి నీది కాదంటే వరలరామయ్య ఎప్పుడైనా రాసావయ్యా? రోజు ఆల్మోస్ట్ రోజు పెడతాడు ప్రెస్. మిగతా పేపర్లు అన్నిట్లో వస్తుంది, నీ చెత్త పేపర్లో తప్ప. నీ చెత్త పేపర్లో నా ముఖం చూపించాలని నేను కోరుకోను. నేను మీ చెత్త పేపర్లో వరలరామయ్య గారి ముఖాన్ని చూపించండి, ఆయన వార్తలు వ్రాయండి అని నేను మిమ్మల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయను నేను. బికాజ్ దట్ ఇస్ ఎ వేస్ట్ పేపర్ లాంటిది మీ కరపత్రం. అది దట్ ఇస్ నాట్ ఏ న్యూస్ పేపర్. అది న్యూస్ పేపర్ కాదండి, అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రం, ఆ పార్టీ కరపత్రం. ఇదంటారు కదా కరపత్రాన్ని ఏమంటారు తెలుగులో? పాంప్లెట్. యా, పాంప్లెట్. ఆమె కూడా అంటుంది, మీ చెల్లి కూడా అంటుంది కదా, సాక్షి ఏంటి అన్న ఏది లేదంటాడు, అన్నది నాది అంటుంది, మా కుటుంబాన్ని అన్నది ఆమె. మరి మీ చెల్లికి ఏం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడేమో సాక్షికి నాకు సంబంధం లేదు, నాకు లేదన్న, మీ చెల్లెమో ఆయనకి నాకు ఈక్వల్ షేర్ ఉంది, మా నాన్నగారు ఈక్వల్గా పెట్టారు అంటే మీ నోట వచ్చేయన్ని అబద్ధాలు అన్నమాట. అది పక్కన పెడితే వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ 4.5 సంవత్సరాల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ మీద ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారో వాళ్ళ పేర్లతోటి శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం మీకుందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కూడా అడుగుతున్నా, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ను కూడా అడుగుతూ ఉన్నా.
మీకు తెలుసా ఈ రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏ కంపెనీ మీద రైడ్ చేస్తున్నారు, ఏ కంపెనీలకు నోటీస్ ఇస్తున్నారు, నోటీస్ ఇచ్చిన తర్వాత దాని కథను ఎలా ముగిస్తున్నాడో మీకు తెలుసా? నాకు వచ్చిన సమాచారం ప్రకారం గవర్నమెంట్కు జమ చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ప్రైవేట్ పరమైంది. ఆ విషయం రాజేశ్వర్ రెడ్డి గారికి క్షుణ్ణంగా తెలుసు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ దీని గురించి ఏమైనా మాట్లాడగలరా? అండ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ మీద, ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన యాక్టివిటీస్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మీరేమన్నా మాట్లాడగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు తెలియదు సార్, ఇదో పెద్ద కుంభకోణం, దీన్ని వదిలేది లేదు, ఈ రాజేశ్వర్ రెడ్డిని వదిలేది లేదు. అతను అనుకున్నాడు ఇది అయిపోయిన తర్వాత నేను పోతానని, పోయినా కూడా వదిలేది లేదు. ఈ దుంపదగా ఎంతమందిని ఇబ్బంది పెట్టావా? ఎంతమంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులందరినీ ఇబ్బంది